లెక్క గుర్రం ఎక్కి తిరుగుతున్నారు. మంత్రి కూడా వాళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు. మంత్రి నుంచి తప్పించుకుని మంత్రికి దొరకకుండా మేళ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. మీను గురి చూసి ఒక రింగ్ విసిరింది. ఒక మంచి బొమ్మను గెలుచుకుంది. ఇటువైపు వెళ్దాం. లేదు లేదు, అటువైపు వెళ్దాం. కాదు కాదు, ఇటు వెళ్దాం. అందరూ కలిసి డంపును కన్సీవ్ చేసేశారు. ఇప్పుడు ఎక్కడైనా ఆగండి, నాకు మాత్రం ఆకలి వేస్తుంది. ముందు ఏదైనా తిందాం. అందరూ పీచు మిఠాయిలు కొనుక్కొని తిన్నారు. మంత్రి వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని స్టేజ్ ఎక్కి అందరికి అడ్డంగా నుంచొని చూడసాగాడు. ప్రేక్షకులు మంత్రిని పక్కకు లాగి కుమ్మి వదిలేశారు. కాలు చెయ్యి విరగ్గొట్టారు. ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డావు. ఇవిగో డబ్బులు. ఇంకెప్పుడు అలా స్టేజ్ ఎక్కి అడుక్కోకు. అందరు పానీపూరి తినడానికి వెళ్లారు. మంత్రి కూడా వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. మంత్రి రావడం చూసి అందరూ పక్కకు దాక్కున్నారు. డంపు మంత్రికి కాలడ్డం పెట్టింది. మంత్రి వెళ్లి వేరే వాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ అక్కడ ఉన్న జనం అందరూ కలిసి మంత్రికి బాగా దేహశుద్ధి చేశారు. పాపం మంత్రి వాళ్ళని పట్టుకుందామని వచ్చాడు. కానీ పట్టుకోలేకపోయాడు. అందరి చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. నాకు ఎర్రగాతులు చూపించు. ఇంకో డజన్ ఇవ్వు. పాపం డంపు చెడ్డీ కొనుక్కుందామనుకుంది. కానీ డంపుకి సరిపడే సైజు ఒక్కటి లేదు. పిక్కు బుర్ర ఖాళీగా ఉంది. అందుకే ఒక మంచి టోపీ కొనుక్కుంది. ఆకాశంలో తిరిగి తిరిగి కళ్ళల్లో దుమ్ము పడుతుంది. అందుకే నేను కళ్ళద్దాలు తీసుకుంటా. నాకు మేలో చాలా బాగా నచ్చింది. చాలా ఆనందంగా ఉంది.